హలో నేను సిఎస్ రావు. మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. దానికంటే ముందే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి మొదలయ్యింది అని చెప్పి ఉద్యోగుల పోస్టల్ ఓటింగ్ ద్వారా అర్థమవుతుంది. అసలు ఆ పోస్టల్ ఓటింగ్ ఎలా జరిగింది, ఎంత పర్సెంటేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఉద్యోగులు పోస్టల్ ఓటింగ్ అయితే దాదాపుగా చివరి దశకు వచ్చింది. అయితే ఈసారి పోలైనటువంటి ఓట్లకు గతంలో అంటే 2019 ఎన్నికల్లో పోలైనటువంటి పోస్టల్ ఓట్లకు వ్యత్యాసం చూసుకొని రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ పోస్టల్ ఓట్ల ద్వారా ఎంత ఎఫెక్ట్ పడబోతుంది అనే దాని మీద ఒక కంక్లూషన్కి రావచ్చు. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్లు 2,38,468 మొత్తం ఓట్లు 2019 ఎన్నికల్లో పోలైన వాటిలో పోలైనటువంటి ఓట్లు 77%. అంటే 77% పోలైనవి మొత్తం ఆ రోజు తీసుకున్నటువంటి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ల కోసం. బట్ పోలైనటువంటి ఓట్లు 2,38,000 అంటే పోలైనటువంటి ఓట్లు 77% ఉంటుందని చెప్పి ఆ రోజు వచ్చినటువంటి ఒక ఫిగర్. ఇంకా వైసీపీకి పోలైనటువంటి ఓట్లు మొత్తం ఓట్లలో 1,34,000 ఓట్లు ఆ రోజున వైసీపీకి వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 80,000 వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2019 ఎన్నికల్లో. జనసేనకు 11,000 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీకి పోలైనటువంటి ఓట్లు 4,000 పోస్టల్ బ్యాలెట్లు. అంటే 2019 ఎన్నికలు మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ ఓట్లలోనే ఆధిక్యం ఉంది, మెజారిటీ ఉంది పోస్టల్ ఓట్లు లెక్కించుకుంటేనే. కానీ ఈసారి ఈ సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. సో గతంలో వైసీపీకి టీడీపీకి పోలైన ఓట్లు కనుక మనం వ్యత్యాసం చూస్తే కనుక ఆల్మోస్ట్ పోస్టల్ ఓట్లలోనే దాదాపుగా 54,000 ఓట్లు ఎక్కువగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బట్ ఈసారి అలా లేదు. ఈసారి పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకొని కంక్లూషన్కి వద్దాం. సో మొత్తం ఈసారి నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు 6 లక్షల మంది. ఈ 6 లక్షల్లో మే 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పోలైనటువంటి ఓట్లు 4,32,222. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు. ఇన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కావడం లేదా పోలవటం అనేది ఒక రికార్డు. అసలు నమోదు కావడమే 6 లక్షలు. అదే గత ఎన్నికల్లో మనం తీసుకుంటే 2 లక్షల చిల్లరే ఉన్నాయి. కానీ ఈసారి దాదాపుగా 3 పెరిగింది ఏది నమోదైనటువంటి ఓట్లు. నమోదు చేయించుకున్నటువంటి వాటిలో పోలైన ఓట్లు తీసుకుంటే 4,32,000. అది కూడా 8వ తారీఖు వరకు. 9వ తారీఖు ఇచ్చారు, 10వ తారీఖు ఇచ్చారు, అలాగే 11వ తారీఖు కూడా ఇచ్చారు. అలాగే పోలింగ్ జరిగే రోజు కదా మే 13ను కూడా అక్కడ ఉండేటువంటి ఆర్ఓ దగ్గరికి వాళ్ళు వెళ్ళి పోస్టల్ బ్యాలెట్ వేసేటువంటి వెసులుబాటు కూడా ఎలక్షన్ కమిషన్ కల్పించింది. అంటే మ్యాక్సిమం పోస్టల్ ఓట్లను ఉపయోగించుకునేటువంటి వెసులుబాటుని ఇప్పుడు ఎన్నికల సంఘం కల్పించింది. అందుకే ఇప్పుడు కూడా ఓట్లు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి డేటా ప్రకారం 4,32,222 ఓట్లు పోలైనటువంటి ఓట్లు. సో మే 10 నాటికి పోలయ్యేటువంటి ఓట్లు సుమారుగా ఇంచుమించుగా 5 లక్షలు దాటేటువంటి అవకాశం ఉంది. అంటే మే 10 శుక్రవారం మే 10 నాటికి 5 లక్షలు దాటేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే 11 పోలింగ్ రోజు కూడా వెసులుబాటు కల్పించారు కాబట్టి గత ఎన్నికల కంటే 10 నుంచి 15% ఈ పోలింగ్ పర్సెంటేజీ పెరిగింది. ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ ఓటర్లోనే. సో కాబట్టి ఇది ఒక అచీవ్మెంట్ కింద మనం చూడొచ్చు. పోస్టల్ ఓట్లకు సంబంధించి భారీగా పెరిగినాయి ఓట్లు. అలాగే పర్సంటేజ్ కూడా భారీగా పెరిగింది గతం కంటే కూడా. అధికార పార్టీని ఇది కలవర పెడుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కానీ స్పష్టత వస్తుంది మనకి. దానికి కారణం ఏంటంటే సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ 2019లో. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ మీద ఇన్ని రకాల కుప్పిగంతులు వేయాలో అన్ని రకాల కుప్పిగంతులు వేసేశారు. లాస్ట్కి సిపిఎస్ రద్దు కుదరదు,
దాని బదులు జీపీఎస్ తెస్తామని చెప్పారు. మాకు జీపీఎస్ వద్దు, ఓపీఎస్ కావాలి అన్నారు. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అన్నారు. కుదరదు, జీపీఎస్ మాత్రమే తీసుకోవాలని చెప్పి అన్నారు. సో దాని మీద రకరకాల చర్చలు పెట్టారు. బట్ సిపిఎస్ రద్దు కోసం ఉద్యమం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తే ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టించారో వాళ్ళకే తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులకే తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి క్లియర్గా ఎవరైనా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి కనీసం తెలిసినటువంటి వాళ్ళు. సో ఇప్పుడు అధికార పార్టీని అదే కలవర పెడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీల్లో జగన్ పాలన మీద వ్యతిరేకత ఉంది. అంగన్వాడీల్లో వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణ అంగన్వాడీల కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఉండేలా నేను గౌరవ వేతనం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు 2019 ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకి. ఆ తర్వాత ఆయన పెంచమని చెప్పి అడిగితే పట్టించుకోలేదు. చివరికి వాళ్ళు సమ్మెకి దిగారు. దాదాపు 4 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ గౌరవ వేతనం పెంచాలి అనేటువంటి ఆలోచన చేయలేదు అనేది వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి. అందుకే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. సో సౌకర్యాలు లేకపోయినా కానీ ఈసారి పోస్టల్ ఓటింగ్లో ఉద్యోగులు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత సీరియస్గా క్యూలో నుంచొని పోస్టులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. పోస్టుల ఓటు వేసినటువంటి దాఖలాలు. ఈసారి మాత్రం ఉద్యోగులు క్యూలో నుంచొని ఓపికగా ఓటు వేశారు. ఒకవేళ ఓటు హక్కు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో పోరాడి ఓటుని తీసుకొచ్చి ఓటు వినియోగించుకున్నారు ఉద్యోగులు ఈసారి. అదే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఈసారి పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కూటమికి 80% ఓట్లు ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ నేను నా క్లాస్మేట్ లేదంటే నా కొలీగ్ తోటి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే 90% ఉంటాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. కానీ 80% వేసాం మనం. సరాసరి ఒక్కో నియోజకవర్గంలో 2500 నుంచి 3000 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. 2000 నుంచి 3000 వరకు. అంటే 3000 ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ ఓపెనింగ్ చేయబోతుందని చెప్పి ఒక అంచనాకి రావచ్చు. 3000 ఓట్లు అంటే దాని అర్థం 3000 ఇంటూ సరాసరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా వేసుకుంటే 3000 ఇంటూ 3 అంటే 3 3 9 సుమారుగా ఒక 10,000 వేసుకోండి. 10,000 ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో ప్రారంభం అవుతుంది. సో 10,000 మెజారిటీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి తమ ఖాతాలో వేసుకుంది. 175 నియోజకవర్గాల్లో ఈ మెజారిటీ ఉంటుంది అనేది ఒక అంచనాకి రావచ్చు. 2019లో మనం లెక్క చూస్తే కనుక 3000 లోపు మెజారిటీ తోటి 30కి పైగా సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం 3000 లోపు మెజారిటీ తోటి 30 స్థానాల్లో. అంటే ఈ 30 స్థానాల్లో ఈసారి కేవలం పోస్టల్ బ్యాలెట్ల వల్ల ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ బీజేపీ కానీ కూటమి 175 నియోజకవర్గాల్లో 10,000 ఓట్ల మెజారిటీ తోటి ఓపెనింగ్ చేసింది. రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్ రోజున అదే వరవడి ఉంటుంది అనేది సర్వేలు అనేకం చెప్తూ ఉన్నాయి. సర్వేల సారాంశం కూడా అదే. సో ఇప్పుడు పోస్టల్ ఓటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమి కన్ఫర్మ్ అయిపోయినట్టేనా, మే 13 కంటే ముందే కాదా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.